చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక కాకతీయ హైస్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత చిట్యాల మండలంలోని స్థానిక హైస్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. కాకతీయ హైస్కూల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నారని పాఠశాల ప్రిన్సిపల్ రాజు మహమ్మద్ అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదిగిన విద్యార్థులకు రాజు మహమ్మద్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు టీచర్స్ బృందం పాల్గొన్నారు. ఈ 30 మంది విద్యార్థులు కూడా ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఎందుకంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పొందుర సుమతి. నేను ఈరోజు నా ఆనందాన్ని పొందుతున్నాను. ఎందుకంటే దాదాపుగా పాఠశాల నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా విద్యార్థులు కానీ ఎవరైనా కానీ మనం ఆ రోజు ఫీజు చెల్లించాం మనకేంది అని కొంతమంది అలా ఉంటుంది. కానీ నేను ఈరోజు ప్రైవేటు పాఠశాల నడుపుకుంటూ గర్వపడుతున్నాను మీ యొక్క ప్రేమ వాత్సల్యానికి. ఎందుకంటే మీరు కష్టపడి చదువుకొని ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం లోపల తర్వాత వివిధ ప్రాంతాల లోపల మీరు ఉద్యోగం చేసుకుంటూ సమాజానికి తర్వాత మీ తల్లిదండ్రులకు మన యొక్క పాఠశాలకు పేరుదిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సమావేశానికి ముందుగా ఈ మన తేజస్విని చెప్పినట్టుగా నాకు ముందుగా ఏం చేశారంటే మన బుర్ర పవన్ కుమార్ ఫోన్ చేశాడు. చేసి సార్ మేము ఈ విధంగా పూర్వ విద్యార్థుల సమ్మెను జరుపుకుంటానగానే వెంటనే ముర్తనపల్లి ప్రశాంత్ కూడా వాళ్ళు ఆ అబ్బాయి కూడా నేను హైదరాబాద్లో ఉంటున్నా సార్, నేను అందరినీ మన మిత్రులందరినీ కలుసుకుంటాం సార్, మేము పూర్వ విద్యార్థులను కలుసుకుంటాం సార్. ఎందుకంటే మీరు పాఠశాలను ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుపుతున్నందుకు అంటే 35 సంవత్సరాలుగా మీరు నడుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాలాంటి విద్యార్థులు తయారు కావాలని మీరు ఈ యొక్క అంటే ఈ ఈ టెక్నాలజీ పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా పాఠశాల నడుపుతున్నందుకు చాలా సంతోషం ఉంది సార్ అని చెప్పడం, మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం టీచర్ అని ఎన్నిసార్లు అంటున్నారు, కానీ నేను ఇంకా టీచర్గా అయినట్టు నాకు అనిపించట్లేదు. అంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఇంతకుముందు వేరే ఉద్యోగం చేసి మళ్ళీ ఇందులోకి రావడము. అయితే చాలా మంది అంటుంటారు టీచర్ ఉద్యోగం ఏముంది, సింపుల్, చాలా జస్ట్ లైక్ వాకింగ్ ఇన్ ఎ పార్క్లో నడిచినట్టు ఏముంది అంటారు. కానీ ఆ పార్క్ ఏంటి తెలుసా, అది ఒక జురాసిక్ పార్క్ అన్నట్టు, చిన్న పార్క్ కాదు. అందులో అన్ని డైనోసార్లు, లయన్స్, టైగర్స్ అట్లుంటాయి. వాటిని అన్ని మేనేజ్ చేసుకుని రావడం చాలా కష్టం. నేను వేరే ఇంతకుముందు పంచాయత్ సెక్రటరీ చేసిన, ఇది మూడవ ప్రభుత్వ ఉద్యోగం నాది. ముందు పంచాయత్ సెక్రటరీ, తర్వాత పోలీస్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, తర్వాత ఇది హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయినా. పంచాయత్ సెక్రటరీ చేస్తున్నప్పుడు ఏమనిపించేది అంటే, అమ్మో ఏంది జాబ్, ఏంది పొద్దున్న లేవగానే చెత్త, అసలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఉంటాయి దాంట్లో. ఒక ఎడ్యుకేషన్ సపరేట్ ఉంటుంది కావచ్చు, కానీ మిగిలిన ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాకపోతే కొంచెం విలేజ్ లెవెల్లో ఉంటుంది అంతే. ఈవెన్ మన పొలిటికల్గా కూడా ఒక పొలిటికల్ జాబ్ చేసినట్టు అది కూడా చేస్తే. ఇక టీచర్ ఏమున్నది, ఈజీగా పోతున్నారు, కూర్చున్నారు, వస్తున్నారు స్కూళ్ళ వాళ్ళు. నేను కూడా అటే అయినా ఎందుకు వచ్చినా ఇందులోకి, చెత్తలోకి, రోజు పొద్దుగానే చూడగానే చెత్తే కనబడుతుంది అన్న ఫీలింగ్ ఉండేది అందులో ఉన్నప్పుడు. చాలా కష్టంగా ఒకనొక టైంలో సూసైడ్ చేసుకోవాలనిపించింది వాస్తవంగా చెప్పాలంటే. చాలా మంది పంచాయత్ సెక్రటరీలు సూసైడ్ కూడా చేసుకున్నారు. మన డిస్ట్రిక్ట్, మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు జాబ్ చేయలేక, ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అంత ఇబ్బంది ఉంటుంది. సార్కి ఐడియా ఉంటుంది. మన రాజమహమ్మద్ సార్ గారు కూడా ఉద్యోగ రీత్యా నాకు చాలాసార్లు మధ్యలో, సార్ కూడా కోఆప్షన్ మెంబర్గా, మండల్ కోఆప్షన్ మెంబర్, డిస్ట్రిక్ట్ కోఆప్షన్ మెంబర్గా చేసిల్లు కాబట్టి ఎక్కువ వాళ్ళకి మాకు ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అంత ఇబ్బంది ఉన్న జాబ్లోకి వెళ్ళి ఇలా వస్తే అయిపోయింది, అమ్మాయి సెటిల్ అయినా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, ఇక పొద్దున్న లేచిపోయి రావచ్చు అన్నట్టు అనిపించింది. కానీ ఇది ఇంకా పెద్ద పార్క్ అని అర్థమవుతుంది పిల్లలతోని. కానీ హ్యాపీగా చేయగలుగుతున్నాం, ఏంటంటే ఒకటి ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి, కాబట్టి నేర్పించగలుగుతున్నాం. మన చేతుల మీద నుంచి వాళ్ళు తర్వాత గొప్ప వాళ్ళ ఒక అదృష్టం వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు.